స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ పైన జరిగిన హత్యాయత్నం దేశాన్ని నివ్వెరపరిచింది. ఘటనతో పాటు ఆ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పుట్టు పూర్వోత్తరాలు కూడా నిర్ఘాంతపరుస్తున్నాయి. 2007-17 మధ్యకాలంలో శిరోమణి అకాలీదళ్ నేతలు చేసిన పాపాలకు సిక్కుల అత్యున్నత మతపీఠం అకాల్ తఖ్త్ సాహెబ్ శిక్షలు విధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అధికారాలు వెలగబెట్టిన వారంతా ఇప్పుడు శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో గిన్నెలు తోమడం, కంచాలు కడగడం, మూత్రశాలలు శుభ్రపరచడం వంటి సేవలు అందించి పాప ప్రక్షాళన చేసుకుంటున్నారు. మతద్రోహానికి, దుష్ప్రవర్తనకు పాల్పడిన దోషి ఆగస్టులోనే అకాల్ తఖ్త్ ముద్రను పొంది ఇప్పుడు శిక్షలు ఖరారైన సుఖ్బీర్ సైతం ఇదే విధమైన సేవలు అందించాల్సి ఉండగా వ్యార్థకం, వైకల్యం దృష్ట్యా ఆయనకు కొన్ని మినహాయింపులు దక్కాయి. నేను పాపిని, క్షమించండి అన్న బోర్డు ఒకటి మెడలో వేసుకుని కట్టుకట్టిన కాలును చాపుకొని సేవాదారుగా స్వర్ణ దేవాలయం ముందు వీల్ చైర్లో వాలుగా కూర్చున్న ఈ 6 వృద్ధుణ్ణి చూసి ఎంతమంది పంజాబీలు జాలిపడ్డారో తెలియదు కానీ ఈ హత్యాయత్నం ఘటన మాత్రం ఆయనకు, ఆయన పార్టీకి రాజకీయంగా మేలు చేస్తుందని విశ్లేషకుల నమ్మకం. పంజాబ్ మీద దాదాపు 4 దశాబ్దాలు సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన బాదల్ కుటుంబాన్ని మీడియా ఒక దశలో ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ పంజాబ్ అని ప్రస్తావించిన విషయం పంజాబ్ను ఖలిస్తాన్ ఉద్యమం ఊపేస్తున్న కాలంలో ప్రకాష్ సింగ్ బాదల్ విశేష భూమిక తెలియనివేమీ కావు. పార్టీని, రాష్ట్రాన్ని కుమారుడికి తదనంతరం అందించేందుకు సీనియర్ బాదల్ చాలా మంది సీనియర్లను తెలివిగా బయటకు నెట్టేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్లో చేరి ఆ తర్వాత బదులు తీర్చుకున్నారు కూడా. బీజేపీతో పొత్తు పెట్టుకుని 2007-2012 ఎన్నికలను వరుసగా నెగ్గుకొచ్చి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కీలక పదవులు అందుకున్న పార్టీ ఆ తర్వాత క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. కుటుంబం మీద వచ్చిన అవినీతి ఆరోపణలు, వ్యవసాయ సంక్షోభాలు, యువతను ముంచేసిన మాదక ద్రవ్యాల వినియోగం ఇత్యాదివి ఆ పార్టీని, కుటుంబాన్ని ప్రజలకు దూరం చేశాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు వీరంతా శిక్షలు అనుభవిస్తున్న మత విద్రోహం ఘటనలన్నీ ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకున్నాయి. 2012లో సుఖ్బీర్ నేతృత్వంలో రెండోసారి కూడా అధికారంలోకి రాగలిగిన శిరోమణి అకాలీదళ్ మరుసటి ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బకు కుప్పకూలిపోయింది. పార్టీ బలహీనంగా ఉన్న ఆ తరుణంలో 3 వ్యవసాయ చట్టాలు తెచ్చి బీజేపీ తన మిత్రపక్షం మీద మరింతగా కోలుకోలేనంత దెబ్బ కొట్టింది. కాంగ్రెస్ నుంచి అధికారం కొత్తగా ఎన్నికల క్షేత్రంలోకి ప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ చేతుల్లోకి వెళ్లిపోవడంతో సుఖ్బీర్ సింగ్ పార్టీ గత నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో 4 అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టలేని స్థితికి జారుకుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సుఖ్బీర్ భార్య తప్ప మరెవ్వరూ ఆ పార్టీ నుంచి గెలవలేదు. ఈ నేపథ్యంలోనే జూలైలో అసమ్మతి వర్గం సుఖ్బీర్ పాపాల చిట్టాను అకాల్ తఖ్త్కు అందించి పార్టీ ప్రక్షాళనకు ఆదేశించాల్సిందిగా కోరినట్టు వార్తలు వచ్చాయి. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఎన్జీపీసీలో అకాలీదళ ఆధిపత్యం ఉన్నందున బాదలకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి అకాల్ తఖ్త్ వెనకడుగు వేస్తుందన్న విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు సుఖ్బీర్ సహా మరికొందరికి శిక్షలు వేయడం, పార్టీని ప్రక్షాళించమంటూ కొన్ని చర్యలు నిర్దేశించడం పార్టీకే కాక ఆయనకు కూడా మేలు చేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. పంజాబీలు పంజాబీయత కోసం నిలబడిన పార్టీగా అకాలీదళ్ను పునరుద్ధరించుకోవడానికి సుఖ్బీర్కు ఇది అవకాశం ఇస్తుందని, ఎంత చీలినా ఎందరు పోయినా ఆయన స్థాయి వారెవ్వరూ లేరని అంటారు. అకాల్ తఖ్త్ ముందు శిరస్సు వంచి అన్ని తప్పులను అంగీకరించి వేసిన శిక్షలన్నీ అనుభవించి గురుద్వారా ద్వారాల ముందు కావలి కాస్తున్న ఆ దృశ్యం ప్రజల ఆగ్రహాన్ని ఉపశమింపచెయ్యవచ్చు. బబ్బర్ కల్సాకు చెందిన ఒక మాజీ మిలిటెంట్ ఏకంగా ఆయనపై హత్యాయత్నానికి ఒడికట్టడం దీనికి అదనంగా పనిచేయవచ్చు. రాష్ట్ర ప్రజలు పార్టీని తిరిగి ఆదరిస్తారా లేదా అన్నది అటుంచితే సుఖ్బీర్ నాయకత్వాన్ని పార్టీలో ఎందరూ కోరుతున్నారో ముందుగానే సంస్థాగత ఎన్నికల్లో తేలిపోతుంది.